మాచర్ల పట్టణంలో మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య జయంతి కార్యక్రమం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కొణిజేటి రోసయ్య విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన కొణిజేటి రోసయ్య రాజకీయంలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా సేవలందించి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు నిర్వహించి ఆర్యవైశ్యుల కీర్తిని మరింత ఎత్తుకు పెంచిన నేత కొణిజేటి రోసయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. చెప్పండి గట్టి చెప్పు. మన మనకు ఆనిముఖ్యమైనటువంటి కొణిజేటి రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్ అన్ని పదవులు కూడా ఏ మచ్చ లేకుండా నిర్వర్తించి ప్రజలందరికీ ఆదర్శంగా ఇచ్చినటువంటి రోసయ్య గారిని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా గర్వకారణం. అటువంటి రోసయ్య గారు మనకి ఇక్కడ లేరు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం మన సమాజంలో ఇంకో వ్యక్తి రోసయ్య గారు లాంటి వ్యక్తిని మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఆ రోజు రోసయ్య గారి మరణానంతరం కానీ రోసయ్య గారికి ముఖ్యమంత్రి చేసేటప్పుడు కానీ ఆయనకి అహర్నిశలు నిద్ర లేకుండా చేసేటువంటి ఒకే ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా దిగిపోయేంత వరకు పడినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుస్తున్నటువంటి విషయం. కేంద్రం ఆ రోజు సీనియర్ నేత అయినటువంటి కొణిజేటి రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా ఆయన కేటాయించింది. ఆయనకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్డం వచ్చాడు అనేటువంటి నెపంతో ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేసి కనీసం వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఏ ముఖం పెట్టుకొని వైసీపీ నేతలు ఆయనకి జయంతి వేడుకలు జరుపుతున్నారు. మేమందరం ఖండిస్తుంది ఒకటే, ముందు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి. వైసీపీ నేతలు వైశాసులు ఈరోజు మళ్ళా గవర్నమెంట్ లేదని చెప్పేసి ముందుగానే కలుపుకొని స్థానం చూపించాలని చెప్పేసి ముందుగానే వైశాసులు కలుపుకోవాలని చెప్పేసి పార్టీలో ఉన్న నేతల్ని మచ్చిక చేసుకోవాలనే కొన్ని కుటియత్తుల్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. మీరు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి మాత్రం మేము చెబుతున్నాం. జోహార్ రోసయ్య గారు. రోసయ్య గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి మరి వారి ఎదుగుదలకు అనేక విధాలుగా తోడ్పాటు అందించడం మహానుభావుడు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం, అదేవిధంగా మరి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్యవైశ్యుల ఖ్యాతిని మరి భారతదేశం మొత్తానికి కూడా చాటించిన మహావ్యక్తి రోసయ్య గారు. మనందరం కూడా ఆయన అడుగుదారిలో పయనించి ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది.